ప్రైజ్ లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మరొక రోజు ఈ విధముగా కలిసి దేవుని మాటలు ధ్యానం చేసుకోవటానికి దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. మీరందరూ క్షేమంగా ఉన్నారని, దేవుడి కృపలో వర్ధిల్లుతూ ఉన్నారని, మీరందరూ అన్ని విషయాల్లో వర్ధిల్లాలని మీకోసం అనుదినం మా ప్రార్థనలో మిమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాం. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యమును ధ్యానం చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన ప్రియ పరలోకపు తండ్రి, గడిచిన వారం నుంచి వారం వరకు మమ్మల్ని కాచి కాపాడి మరొక రోజు నీ మాటలు మేము ధ్యానం చేసుకోవటానికి మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో నీ వాక్కు ద్వారా నాతో మాట్లాడమని బలపరచమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. చిన్న వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం నుంచి చదువుతున్నాను. 6వ అధ్యాయము 6వ వచనం. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమైనది. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనుల నుండి ఏమీ తీసుకుని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారై ఉండి వాటితో తృప్తి పొందేందుము. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేక యుక్తములను హానికరములైన అనేక దురాశల్లోనూ పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయను. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడునకు మూలం. కొందరు దానిని ఆశించి విశ్వాసమును తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకున్నరి. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నటకు ప్రయాసపడుము. నా తోటి సహోదరి సహోదరులారా, ఈరోజు మనము వాక్య ధ్యానం చదివినాం. అపోస్తలుడైన పౌలు గారు మొదటి తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం నుంచి 11వ వచనాలు మనం ధ్యానం చేసుకున్నాం. ఈరోజు ఒక ఆత్మీయుడు, ఒక క్రైస్తవుడు సంపాదించుకోవలసిన విషయాలేంటో ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. పౌలు గారు తిమోతికి రాస్తూ సంతుష్టి సహితమైన భక్తి, సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనం. ఈరోజు ప్రతి ఒక్కరూ సంపాదించుకోవాల్సింది ఏంటంటే దైవ భక్తి. భక్తిని ఎక్కువగా సంపాదించుకోవాలి. అంటే భక్తిలో ఎప్పుడైతే వర్ధిల్లుతూ ఉంటామో, ఆధ్యాత్మికంగా ఎప్పుడైతే బలపడుతూ ఉంటామో, అన్ని విషయాల్లో మనం ధైర్యంగా ఉండగలుగుతాం. అందుకే మొదటి యోహాను 3వ అధ్యాయం 2వ వచనం అదే అంటున్నాడు, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయాల్లో వర్ధిల్లుతూ అని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఈరోజు మనం ప్రాముఖ్యంగా మనం సంపాదించుకోవాల్సిన ఏంటంటే దైవభక్తి. ఈరోజు ఈ అంచె దినాల్లో భక్తి కరువైపోతున్నట్టుగా, తక్కువైపోతున్నట్టుగా మనము పరిస్థితులు పట్టి చూస్తే కనపడుతుంది. అందుకే యేసు ప్రభు అన్నాడు ఒక చోట, ఆ మనిషి కుమారుడు వచ్చే సమయంలో ఒక్క విశ్వాసనైనా కనుగొందునా అని అంటున్నాడు. ఎందుకు ఆ మాట అంటున్నారంటే, అనేక మంది విశ్వాసులు, ప్రభువుని ఎరిగిన వారు ఈరోజు భక్తిలో నుంచి తొలగిపోయి బాప్తిస్మము తీసుకుని దేవుని ఎరిగి రక్షణ పొందిన వారు కూడా ఈరోజు లోకములో ఉన్న ఆశల కోసం, లోకములో ఉన్న వాటి కోసం పరిగెత్తుతూ చివరికి భక్తిని కూడా విడిచిపెట్టుకుని వెళ్ళిపోయే పరిస్థితులకు ఈ రోజుల్లో మనం కనపడుతుంది. అందుకే ముఖ్యంగా మనం కాపాడుకోవాల్సింది, మనల్ని మనం భద్రపరచుకోవాల్సింది, మనము జాగ్రత్త పడాల్సింది ఏంటంటే దైవభక్తి. ఒక వ్యక్తి ఎప్పుడైతే భక్తిలో బాగా ఎదుగుతూ ఉంటాడో,
ఆధ్యాత్మికంగా బలపడుతూ ఉంటాడో, అతను ఏ సమస్య వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ ఇబ్బందులు వచ్చినా, ఏ పరిస్థితులు ఎదురైనా కూడా ధైర్యంగా ఉండగలుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ దానియేలుకు తన భక్తి విషయంలో ముమ్మారు ప్రార్థన చేసేవాడు. అయితే ఎంత భక్తి చేస్తున్నాడో, ఎంత ఆధ్యాత్మిక ఎదుగుతున్నాడో, అతనికి ఎదురైన శ్రమల్లో దేనిని కూడా భయపడుకోకుండా ఆ భక్తి అతనికి ఆ శ్రమల నుంచి విడిపించడానికి, ఆ సింహపు నోల నుంచి తప్పించటానికి, అందుకే నిత్యము సేవించుతున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా అని రాజు దానియేలుతో అంటాడు. కాబట్టి నా తోటి సహోదరులారా, ఈరోజు మనం కాపాడుకోవాల్సింది, సంపాదించుకోవాల్సింది ఏంటంటే దైవ భక్తి. అది గొప్ప లాభసాధనం, అది గొప్ప మేలు. అందుకే యేసు ప్రభు అన్నాడు, మొదట నా నీతిని, నా రాజ్యాన్ని నువ్వు వెతికితే మీకు కావలసినవన్నీ మీకు దొరుకును అని అంటున్నాడు. అందుకే వాటిని దేని గురించి మీరు చింతించొద్దు, మొదట నా నీతిని మీరు వెతకండి. కాబట్టి నా తోటి సహోదరులారా, చదవబడిన ఈ లేఖనాల్లో మనం సంపాదించుకోవాల్సింది ఏంటంటే దైవ భక్తి. అది మనకు గొప్ప లాభసాధనంగా ఉంటుంది. ఈరోజు భక్తి లేక, దేవుని అంటే భయము, భక్తి లేక చివరికి దేవుని సన్నిధి కూడా దూరమైపోయి లోకములో పడిపోతున్న ప్రజలను మనం చూస్తున్నాం. అందుకే ఎందుకు ఈ రోజుల్లో ఎక్కువ మంది ఏ విషయంలో పడిపోతున్నారంటే, పౌలు గారు ఒక మాట చెప్తున్నాడు కింద. ఏమంటారంటే, మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనుల నుండి ఏమీ తీసుకుని పోలేము, కాగా అన్న వస్త్రము గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందుము. చాలా స్పష్టమైన మాట. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, మనం ఈ లోకంలోని ఏమీ తీసుకుని పోలేము, కాబట్టి అన్న వస్త్రములు గలవారమై ఉండి దేవుడు ఇచ్చిన దానితో తృప్తి పడుతూ ప్రభువును స్తుతిస్తూ ఉండండి. అంటే ఇహపరమైన వాటి కోసం ప్రయాసపడుతూ, ఈ లోకములో ఉన్న వాటి కోసము పాకులాడుతూ నీ భక్తిని కాపాడుకోలేని పరిస్థితుల్లో నువ్వు ఉండొద్దు. వాటిని సంపాదించుకోవటానికి భక్తికి నువ్వు దూరం కావద్దు అని పౌలు గారు చెప్తున్నాడు. అందుకే ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే, మనం ఈ లోకంలో ఏమీ తేలేదు. అందుకే యోబు గ్రంథం 1వ అధ్యాయము 21వ వచనంలో యోబు గారు ఒక మాట అంటాడు, నేను దిగంబరిగానే వచ్చి తిని, మరలా నేను దిగంబరిగానే వెళుతిని, యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకును, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. కాబట్టి నా ప్రియ సహోదరులారా, నా తోటి ఆత్మీయులారా, ఈరోజు మనము సంపాదించుకోవాల్సిందంటే భక్తి. ఎప్పుడైతే భక్తిలో ఆధ్యాత్మిక బలంగా ఉంటామో, ఏ సమస్యనైనా ఎదిరించడానికి, తట్టుకోవడానికి ఆ శక్తి దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు. కానీ కొంతమంది ఆ భక్తిని విడిచిపెట్టి ఇహపర సంబంధమైన వాటి కోసం ప్రాకులాడటం వల్ల చివరికి భక్తిలో నుంచి, విశ్వాసంలో నుంచి తొలగిపోయే పరిస్థితులు మనము ఈ లోకంలో చూస్తున్నాం. అందుకే యోబు గారు నేను ఈ లోకానికి ఏమీ తీసుకురాలేదు, ఏమీ తీసుకుని వెళ్ళను. ఆ ఊజు దేశంలో ఉన్న ధనవంతుడు, ఆయనంత ధనవంతుడు మరొకరు లేరు. ఆయనంత పశువులు, గొర్రెలు, మేకలు, సంతానం, ఇంకా అంత గొప్ప ధనవంతుడు. అలాంటి భక్తిపరుడికి ఆ ఒకరోజు సమస్తం పోయిన తర్వాత అతను అంటున్నాడు, దేవుడు ఇచ్చాడు, దేవుడే తీసుకుని ఉన్నాడు, నేను వస్తా ఏమీ తేలేదు, నేను వెళ్ళేటప్పుడు కూడా ఏమీ తీసుకుని పోలేను అని ఒక గొప్ప విశ్వాసము, నిరీక్షణ, ఒక ధైర్యం కలిగిన మాట చెప్తున్నాడు. అతని భక్తి అతనికి ధైర్యం పుట్టిస్తుంది. కాబట్టి ఇంకొక చోట మనం కీర్తనలో మనం చూసుకున్నట్లయితే 49వ కీర్తన 16 నుంచి 20 వచనములోకి మనం చూసుకున్నట్లయితే అక్కడ కూడా కీర్తనకారుడు ఈ మాట సెలవిస్తాడు, అధికముగా ధనవంతుని వాడిని చూసి నువ్వు భయపడద్దు. చూద్దాం కీర్తనలు 49, కీర్తనలు 49 16వ వచనం కాడి నుంచి చదువుతున్నాను, చూద్దాము. ఒకడు ధన సంపన్నుడైనప్పుడు వాని ఇంట ఘనత విస్తరించినప్పుడు భయపడకము,
వాడు చనిపోయినప్పుడు ఏమీ కొనిపోడు, వాని ఘనత వాని వెంట దిగదు. నీకు నీవే మేలు చేసుకుంటూ అని మనుషుని స్తుతించినను, తన జీవిత కాలమును ఒకడు తన పొగుడుకును, అతడు తన పితరుల తరమునకు చేరవలను, వారు మరి ఎన్నడను వెలుగును చూడరు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఒక వ్యక్తి ఎవరైనా ధన సంపన్నుడిగా ధనముతో తూగుతూ లోకములో గొప్ప కోటేశ్వరుగా అనుకుంటే వారిని చూచి నువ్వు భయపడవద్దు. ఎందుకనంటే ఒకరోజు వాడు తన పితృ తరమునకు చేరవలను. వాడు చనిపోయినప్పుడు ఏమీ కొనిపోడు అంటే ఏమీ తీసుకుని వెళ్ళడం. అందుకే కొంతమంది ధనవంతులు అక్రమంగా అన్యాయంగా సంపాదిస్తున్న ధనం చూసి కొంతమంది వాళ్ళని చూసి ఏం సంపాదిస్తున్నాడు, కొన్ని కోట్లు సంపాదిస్తున్నాడు అనుకుంటారు. కానీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, వాడు చనిపోయేటప్పుడు ఏమీ తీసుకుని వెళ్ళడం. అలెగ్జాండర్ అంతటోడు ఈ లోకములో అనేక దేశాలను, రాజ్యాల మీద యుద్ధాలు చేసినప్పుడు, సకలమును తను జయించినప్పుడు చనిపోయే ముందు ఒక మాట చెప్పారంట, నా పెట్టెలో 2 చేతులు బయటికి పెట్టండి. ఎందుకయ్యా అంటే, ఇన్ని దేశాలు ఇన్ని రాజ్యాలు జయించినా కూడా నేను వెళ్ళేటప్పుడు ఏమీ తీసుకుని వెళ్తలేదు అన్న ఒక విషయాన్ని జనాలకి తెలియాలి, ఆ సత్యం తెలియాలని నా 2 చేతులు బయట పెట్టండి అన్నాడంట. కాబట్టి నా ప్రియ సహోదరులారా, ఈరోజు మన భక్తిని కాపాడుకోవాలి. భక్తి కోసం, మన దైవ భక్తి మనకు గొప్ప లాభసాధనంగా ఉంటుంది. అందుకే ఆ భక్తిని మనం ఎప్పుడు విస్మరించకూడదు, విడిచిపెట్టకూడదు. ఈ లోకములో ఉన్నదాన్నైనా మనం విడిచిపెట్టాలి, కానీ దేవుని యొక్క మనం చేసే భక్తిని మాత్రం ఎన్నడూ విడిచిపెట్టకూడదు. ఎందుకంటే ఈరోజు మనిషి ధనాపేక్షతో, బైబిల్లో మనం చదువుకున్నాం, పౌలు భక్తులు 1 తిమోతి 6వ అధ్యాయంలో అక్కడ అంటున్నాడు, ధనాపేక్ష గురించి చెప్తున్నాడు. ఎందుకనగా ధనాపేక్ష, ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలో, ఉరిలో, అవివేక యుక్తములు, హానికరం అనేక దురాశల్లో పడుదు, అంటే మనుషులు నష్టములను నాశనంలోను ముంచివేను. ఈరోజు డబ్బే జీవితం అని మనిషి పరిగెడుతున్నాడు. డబ్బు మనకు అవసరమే, డబ్బు మనకు కావాలి, కానీ డబ్బే జీవితం కాదు. ఆ డబ్బును సృష్టించిన, ఈ లోకమునే తన నోటి మాట సృష్టించిన దేవుడు. ఎందుకంటే బైబిల్ వెండి నాది, బంగారం నాది అంటాడు దేవుడు. అంటే డబ్బు కోసం దేవుణ్ణి మనం విడిచిపెట్టేవారుగా ఉండకూడదు. ధనాపేక్ష కలిగి దేవునికి దూరమైపోయేవారుగా మనం ఉండకూడదు. ఎందుకంటే యేసు ప్రభు యొక్క శిష్యుల్లో 12 మందిలో ఇస్కరియోతు యూదా ఆ డబ్బుకు ఆశపడి 30 వెండి నాణాల కోసం యేసు ప్రభువుని అమ్మివేస్తాడు. చివరికి ఏమైపోయింది? అతడు ఉరి వేసుకున్నాడు. నీతిమంతుని నేను అప్పగించానని అతను తను ఊరేసుకుని ఆ పేగులు వేలాడే విధంగా ఆ విధంగా భయంకరమైన మరణం అతను చెందించాడు. అంటే దేవుడు కాదు, నాకు డబ్బే ముఖ్యమని ఆశించాడు. చివరికి భయంకరమైన దారుణమైన మరణము అతను అనుభవించాడు. అందుకే ధనాపేక్ష సమస్తమైన కీడునకు మూలము. కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుంచి తొలగిపోయి నానా బాధతో తమ్మును తామే పొడుచుకుంటున్నారంట. అందుకే ప్రియమైన దేవుని సంగమా, ప్రియమైన దేవుని నాతోటి సహోదరులారా, మనకు దేవుడు ఇచ్చిన దానితో మొట్టమొదటిగా మనం తృప్తి పొందాలి. రెండోది, మనం కష్టపడింది దానితో, దేవుడు మనకి ఇచ్చిన దాంతో మన కుటుంబం మనము అనుభవించేవారుగా ఉండాలి. అంతకంటే ముఖ్యంగా ఇదంతా దేవుని కృప, దేవుని కాపుదల, దేవుని యొక్క సహాయము అని మనం నమ్మాలి. అందుకే ఎప్పుడైతే దేవుడు స్థానమును మనం దేనికి ఇచ్చినా అది మనకు విగ్రహం అయిపోతుంది. కాబట్టి ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మనం సంపాదించాల్సింది ఏంటంటే దైవభక్తి. దైవభక్తిని ఎప్పుడైతే మనం సంపాదిస్తామో మన ఆధ్యాత్మికంగా అన్ని విషయాల్లో, ఈరోజు కొన్ని కోట్లు సంపాదించినా కూడా వారి గృహాలలో ఏముండట్లేదంటే నెమ్మది ఉండట్లేదు, సమాధానం ఉండట్లేదు. ఎప్పుడు చూసినా కుటుంబాల్లో గొడవలు, అన్నదమ్ముల మధ్య గొడవలు, కూతుర్ల మధ్య గొడవలు, తల్లిదండ్రుల మధ్య గొడవలు, భార్యాభర్తల మధ్య గొడవలు, పిల్లల మధ్య గొడవలు. ఎందుకంటే ఆ ఆస్తి ఎక్కువైపోతే సమస్యలు ఎక్కువైపోతున్నాయి.
కానీ దేవుడు లేకోకుండా మనం ఏమి సంపాదించినాం. అందుకే వాక్య సెలవిస్తుంది మత్తయి సువార్తలో 16:26 అన్నాడు, మనుషుడు లోకమంతా సంపాదించి తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికేమి ప్రయోజనం. అంటే ఈ లోకములో దేవుడు లేకోకుండా ఏమి సంపాదించినా అది వ్యర్థమే. అందుకే ప్రసంగి గ్రంథంలో ఒక మాట అంటాడు, 5వ అధ్యాయంలో 15 అంటాడు, మనం పుట్టుకతో ఒకటే భూమి, సూర్యుని కింద ఈ భూమి మీద ఒకటే ఆయాస్కరంగా కనబడుతుందంట. అది ఏంటంటే ఒక మనుషుడు కష్టపడతాడు, సంపాదిస్తాడు, కూడబెడతాడు, చివరికి దానిని అనుభవించడానికి కూడా అతను చేత కాదు, ఇది ఆయాసకరంగా కనబడుతుంది అంటూ మనిషి దిగంబరిగానే వస్తాడు, దిగంబరిగానే పోతాడు అని అంటాడు. ఆ తర్వాత ఒక మాట అంటాడు, 18-20 చూసుకుంటే అక్కడ ఏమంటాడంటే, ఒక మనిషి తన కష్టార్థం తన కుటుంబం అనుభవించుట, ఆ స్థితి దేవుడే కలుగు చేశాడు. ఒక కుటుంబం సంపాదించింది, ఆ కుటుంబం అనుభవిస్తున్నారంటే ఆ స్థితి దేవుడిచ్చింది. కాబట్టి దేవుడు ఆ స్థితి ఇవ్వాలి. అంతేగాని ఈ లోకము దానికోసం పాకులాడి చివరికి భక్తిని మనం దూరం చేయకూడదు. చివరికి దేవుని సన్నిధిని, మందిరాన్ని విడిచిపెట్టి, దేవుని సన్నిధిని విడిచిపెట్టి, ఎందుకంటే దేవుని కన్నా మన దేని ఎక్కువగా ప్రేమించకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. నాతోటి సహోదరులారా, మనం గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు మనం సంపాదించాల్సింది ఏంది? దైవభక్తి, ఆత్మీయ జీవితం. దైవభక్తిని ఎప్పుడైతే మనము ఎక్కువగా ఆత్మీయతలో ఎప్పుడైతే వర్ధిల్లుతూ ఉంటామో ఆటోమేటిక్గా అన్ని విషయాల్లో వర్ధిల్లుతామని లేఖనం సెలవిస్తుంది. కొంతమంది ఈ డబ్బు ఆశలో పడిపోయి దురాశలోను, గొడవలకు, కక్షలో, ఈరోజు ఏ కుటుంబాలు చూసినా ఏ సమస్య దేనివల్ల వస్తుందంటే డబ్బు వల్లనే అన్నదమ్ముల మధ్య గొడవలు, డబ్బు వల్లనే ఆస్తుల వల్ల తల్లి కూతుర్ల మధ్య గొడవలు, ఆ డబ్బు వల్లనే అత్తాకోళ్ళ మధ్య గొడవలు, ఆ డబ్బు వల్లనే తల్లిదండ్రుల మధ్య, పిల్లల మధ్య గొడవలు. ఈ డబ్బు అనేక మనుషులను సమాధానం లేకుండా చేస్తుంది. కానీ మనిషి దాని వెనకాల పరిగెడటం వల్ల అది వారికి నష్టంలోనికి, ఊరిలోకి తీసుకుని వెళ్తుంది. గెహజీ సేవకుడు, తన ఆత్మీయ సేవకుడైన ఎలీషా దగ్గరికి దానికున్న ఒక నయమాను డబ్బు తీసుకొచ్చి నా స్వస్థపరచ కోసం ప్రార్థన చేసినప్పుడు ఆ డబ్బు ఎలీషా తిరస్కరిస్తే తీసుకుని వెళ్ళిపోతే మళ్ళా గెహజీ ఏం చేశాడంటే, తన సేవకుడు తెలియకోకుండా చాటుగా వెళ్ళి మళ్ళా ఆ డబ్బును కొంత తీసుకుని వచ్చి లోపల పెడతాడు. అప్పుడు ఎలీషా అంటాడు, గెహజీ ఎక్కడికి వెళ్ళావంటే, నేను ఎక్కడికి వెళ్ళేదయ్యా అంటాడు. ఇదిగో నయామాను విడిచిపెట్టి కుష్ఠరోగము నీకు వస్తుంది. చూసారా, లేనిపోయిన దానికోసం కకృతిపడి ఆ అనారోగ్యతను కొని తెచ్చుకున్నాడు. అలాగే ఇస్కరియోతు యోధ మరణాన్ని కొని తెచ్చుకున్నాడు. కాబట్టి నా ప్రియ సహోదరులారా, ఈరోజు మనం సంపాదించాల్సింది డబ్బు కాదు, కానీ ముందుగా మనం సంపాదించాల్సింది ఆత్మీయ జీవితం, భక్తి. అంటే మన ఆత్మకు రక్షణ. ఒక మనిషి రక్షణ లేకోకుండా మరణిస్తే ఆ మనిషి నిత్య నరకానికి వెళ్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ లోకంలో కోట్లు అయి ఉండొచ్చు, మన దేశంలో కోటేశ్వరులై ఉండొచ్చు, నెంబర్ 1 స్థానమై ఉండొచ్చు, కానీ రక్షణ లేకపోతే ఆ యొక్క ఎవరైనా సరే నిత్య నరకానికి వెళ్తారు. కాబట్టి నా ప్రియ సహోదరులారా, ఈరోజు మనం మొట్టమొదటిగా మనం సంపాదించాల్సిందంటే దైవ భక్తి. అది మనకు గొప్ప లాభ సాధనం. అది మనం ముఖ్యంగా ఏం తీసుకొస్తుందంటే రక్షణ తీసుకొస్తుంది. రెండోది నిత్య రాజ్యానికి మనం తీసుకెళ్తుంది. మూడోది ఈ లోకములో మనకు సమాధానమును, నెమ్మదిని కలుగు చేస్తుంది. అందుకే మనము బైబిల్లో ఇంకా మనము కొన్ని మాటలు మనం చూసుకున్నట్లయితే మత్తయి సువార్తలో యేసు ప్రభు అంటాడు, ఇదిగో ఈ లోకములో మీరు ధనమును కూర్చుకో, ఇక్కడ ఇక్కడ ఆ చెదలు పడతా ఉంటే ఇక్కడ పాడైపోతుంది. పరలోకములో నీవు ధనమును సమకూర్చుకో, అక్కడ దొంగ ఉండదు, అక్కడ తుప్పు పట్టదు, అక్కడ చెదలు ఉండదు, ఇంకోటి ఉండదు. అంటే దాని అర్థం ఏంటంటే, ఒక వ్యక్తికి రక్షణను సంపాదించుకోవాలి. ప్రభువుని ఎరగటమే గొప్ప ఆస్తి.
ప్రభువు నమ్మటమే గొప్ప ఆశీర్వాదం. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు అంటున్నాడు. కాబట్టి నా ప్రియ సహోదరులారా, ఈరోజు ముఖ్యముగా ఆల్రెడీ మనం బాప్తిసం తీసుకున్న వారం అయితే ఇంకెక్కువ భక్తిలో మనం ముందుకు వెళ్ళాలి. బాప్తిసం తీసుకుని ఇంకా మందిరాలకు సరిగ్గా వెళ్ళకోకుండా, దేవుని వాక్యమును మనం సరిగ్గా ధ్యానం చేయకోకుండా, బాప్తిసం తీసుకుని కూడా సరైన భక్తి చేయకోకుండా, అలాగా మనం ఇంకా లోకంలో ఉన్న వాటికి, అందుకే పౌలు భక్తులు అంటాడు, పైనున్న వాటి మీద నువ్వు మనసు పెట్టు అంటాడు. ఆధ్యాత్మికంగా మనం మనసు పెట్టవలసిందంటే నిత్యరాజ్యం మీద, ఆ నిత్యత్వం మీద ఒక వ్యక్తి, ఒక క్రైస్తవుడు ఎక్కువగా మనసు పెడుతూ ఉండాలి. ఎందుకంటే ఈ లోకంలో మనం ఎన్ని సంపాదించినా, ఏది సాధించినా వెళ్తా ఏమీ తీసుకెళ్ళం. కానీ వెళ్ళేటప్పుడు మన వెనకాల ఉన్న క్రియలు మనకు ఈ లోకంలో అవి సంచరిస్తూ ఉంటాయి. మనకు చేసే పనులు, మన జీవితం, ఆత్మీయ జీవితం. తబిత చనిపోయినప్పుడు అందరూ కూడా ఏమన్నారంటే, మాకు ఎంతో సహాయం చేసింది, అమ్మో ఎంతో భక్తిపరురాలు, ఎంతగానో ఆమె మాకు వస్త్రాలు కుట్టింది, మాకు ఎంతో సహాయం చేసిందని చాలామంది బాధపడుతారు. అంటే ఆమె మరణించిన తర్వాత ఆమె గురించి ఏం చెప్పుకున్నారంటే, ఆమె చేసిన పనుల గురించి చెప్పుకున్నారు. అదే సాక్ష్యం, గొప్ప సాక్ష్యం. చనిపోయిన తర్వాత కూడా ఒక వ్యక్తి గురించి మాట్లాడుకోవటం, ఒక మంచి విషయాల గురించి చెప్పటం అనేది ఒక గొప్ప సాక్ష్యం. కానీ ఆ దినాన పేతురు గారు వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు మరలా చనిపోయిన తబిత తిరిగి లేచింది. కాబట్టి నా ప్రియ సహోదరులారా, ఈరోజు మనము గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, భక్తిని సంపాదించుకోవాలి, దైవ భక్తిని. ఈరోజు భక్తి లేకోకుండా, మన ప్రభువుని ఎరగకుండా, రక్షకుడిగా ఎరగకుండా నిత్యరాజ్యానికి వెళ్ళాలంటే ఒకటే మార్గం, యేసే మార్గము, సత్యము, జీవము. ఆయన మనం కలిగి ఉన్నప్పుడు ఈ లోకములో సమస్తమును ఆయన మనకు అనుగ్రహించే దేవుడు. అందుకే లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్ము, అది లోకంలో నుండి పుట్టినవి. కానీ నా మాట ప్రకారం, నా చిత్త ప్రకారం జరిగించేవాడు నిరంతరము నిలుచును అంటాడు. కాబట్టి నా ప్రియమైన సహోదరులారా, ముందుగా మనం సంపాదించుకోవాల్సింది ఏంటంట, దైవ భక్తి. అదే డబ్బు సంపాదిస్తే నష్టంలోనూ, నాశనంలోనూ, ఊరిలోనూ, శిక్షలోనూ, అక్రమంగా అన్యాయంగా సంపాదించి అదే అనేకమైన దాడులు జరుగుతూ, అనేకమైన ఇబ్బంది పడుతూ, మనశ్శాంతి లేకుండా, నెమ్మది లేకోకుండా, కుటుంబాల కలహాలు కొడుతూ ఎన్నో. కానీ దేవుడు లేకోకుండా మనం ఏమి సంపాదించినా అది సున్నా, అది జీరో. అందుకే దేవుడు అంటాడు, ప్రభువులో మనము ముందుగా భక్తిలో ఎదగాలి, దైవభక్తిని మనం సంపాదించుకోవాలి. రెండవది మనం చూసుకున్నట్లయితే, అక్కడ లోకాసు సువార్త 12వ అధ్యాయం 13వ వచనం నుంచి 20వ వచనం చూస్తున్నట్టయితే, ఒక వ్యక్తి తన ఆస్తి పెరిగినప్పుడు ఉన్న కొట్లను తీసివేసి ఇంకొంచెం పెద్దవి చేసి ఆ కొట్లలో డబ్బు, ఆ ధాన్యమును, అనేకమైన పంటను దాచిపెట్టాడంట. దాచిపెట్టినప్పుడు తన ప్రాణంతో ఇలా అనుకుంటున్నాడంట, నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము అని అంటున్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణం అడిగితే నువ్వు సంపాదించినవి, నువ్వు సిద్ధపరిచినవి ఎవరివగును అని అంటున్నాడు. ఆ తర్వాత దేవుని వాక్యం ఏమనుందంటే, దేవుని ఎడల ధనవంతుడు కాక ఈ లోకంలో నువ్వు సంపాదించినంత వ్యర్థమే. అంటే రెండవది, మనము దేవుని ఎడల ధనవంతులుగా ఉండాలి. ఎందుకంటే ఈ లోకంలో ఈ ఉపమానం చెప్పినట్టుగా ఈ సమస్తము సంపాదించి దేవుడు లేకోకుండా అతను మరణిస్తే అది ఏమవుతుంది? ఈ రాత్రి నీ ప్రాణం పడితే అది సంపాదించిందంతా ఎవరిదగును అని అంటున్నాడు. అంటే మనము ప్రభువుని ఎరిగి ముందుగా రక్షణలోకి పొంది ఆయన నిత్యరాజ్యంలోకి, ఆ నిత్యత్వంలోకి ప్రవేశించే సత్యాన్ని ఎవరైతే తెలుసుకుంటారో అదే దేవుని ఎడల ధనవంతులు అవటం. దేవుని, ఎందుకంటే వాక్యం వెండి నాది, బంగారం నాది అని సెలవిస్తున్నారు. కాబట్టి నా ప్రియ సహోదరులారా, రెండోది ఒకటి దైవభక్తి సంపాదించుకోవాలి, దేవునిలో ధనవంతులు అవ్వాలి. దేవుని ధనవంతులు అంటే ఆ దేవుని ఎరగటమే గొప్ప ఆశీర్వాదం, దేవుని తెలుసుకోవడమే గొప్ప ఆశీర్వాదం. ఎందుకంటే దేవుని వాక్యము
ఆయన నమ్మిన వారికి ఆయన ఏది కూడా తక్కువ చేయడు. ఎందుకంటే ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్టలో కూర్చుకును, వాటిని పోషించే దేవుడు నిన్ను పోషించుడా అంటాడు. ఏలియాకు కాకుల చేత మాంసమును ఆహారాన్ని పంపించిన దేవుడు. కాబట్టి నా ప్రియ సహోదరులారా, ముందుగా మనం సంపాదించాల్సింది భక్తిని, దైవభక్తి సంపాదించుకో, అది మనకు లాభంగా ఉంటుంది. రెండోది, దేవునిలో మనం ధనవంతులుగా ఉండాలి. దేవుని ఎడల మనం నమ్మకం విశ్వసిస్తే ఆ నిత్యరాజ్యంలోకి మనం ప్రవేశించేవారుగా మనం చూసుకోవాలి. మూడోదిగా మనం చూసుకున్నట్లయితే సామెత గ్రంథం 4:7 ఏమంటున్నారంటే, జ్ఞానము సంపాదించుకును, బుద్ధి సంపాదించుకును. నీ సంపాదన అంతా ఇచ్చి జ్ఞానము, బుద్ధి సంపాదించుకో అంటున్నాడు. అంటే ఈరోజు మనిషికి కావాల్సింది ఏంటంటే జ్ఞానం. జ్ఞానం ఎలా వస్తుంది? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానానికి మూలం. ఈరోజు ఒక కుటుంబం కట్టబడాలన్నా, ఒక కుటుంబంలో నెమ్మది ఉండాలన్నా, భార్యకు భర్తకు జ్ఞానం కావాలి. పిల్లలకు చదువుకోవాలన్నా జ్ఞానం కావాలి. సంఘంలో, సమాజంలో, బయట జీవించాలన్నా జ్ఞానం కావాలి. ఆనాడు సొలొమోను మహారాజు తన తండ్రిని మరణించిన తర్వాత తను రాజు అయ్యాడు. అంత గొప్ప రాజ్యాన్ని పరిపాలించడానికి చిన్న వయసులోనే రాజు అయినప్పుడు అతను ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? దేవుడి దగ్గరికి వెళ్ళి, దేవా, ఇంత గొప్ప రాజ్యాన్ని నాకు ఇచ్చావు, నీకు స్తోత్రాలు, ఇంత రాజ్యాన్ని పరిపాలన చేయడానికి నాకు జ్ఞానం దయచేయని అన్నాడు. డబ్బును అడగలేదు, పేరు ప్రఖ్యాతి అడగలేదు, శత్రువులను చంపేమని అల్లా. ఏం కావాలని అడిగాడంట? జ్ఞానం. ఈరోజు ప్రతి ఒక్కరికి కావాల్సింది జ్ఞానం. జ్ఞానం లేని జనులు నశించిపోతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు కుటుంబాలు కట్టబడాలంటే జ్ఞానవంతుల తన ఇల్లును కట్టుకుంటుందంట. భర్త జ్ఞానం కలిగినప్పుడు భార్య ఎడల జ్ఞానం కలిగి కాపురం చేస్తారని, బలహీనమైన ఘటమని ఎరిగి జ్ఞానం చొప్పున కాపురం చేస్తారు. పిల్లలు చదువుకోవాలన్నా వాళ్ళకి జ్ఞానం, యవనస్తులు తమ నడతలు శుద్ధి చేసుకోవాలన్నా జ్ఞానం. ఈరోజు చిన్నపిల్లలు, పెద్దలు అందరికీ జ్ఞానం. ఆ జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది మనకంటే దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే చదువుతూ ఉంటామో, వాక్యాన్ని ఎప్పుడైతే వింటూ ఉంటామో మనకు జ్ఞానం వస్తుంది. అందుకే యెహోవా యందు భయభక్తి కలిగి ఉంటా. జ్ఞానానికి మూలం భయభక్తులు. దేవుడు అంటే ప్రభువుని ఎరిగిన వారు భయభక్తి కలిగి జీవిస్తున్నప్పుడు, ఆ వాక్యం చదువుతున్నప్పుడు, ఆ మాట వింటున్నప్పుడు సొలొమోను మహారాజుకి దేవుడు జ్ఞానం ఇచ్చాడు. అందుకే ఈరోజు మూడోది మనం సంపాదించుకోవాల్సింది ఏంటంటే జ్ఞానం. మొట్టమొదటిది ఏం సంపాదించుకోవాలి? దైవ భక్తిని సంపాదించుకోవాలి. రెండోది, దేవునిలో మనం ధనవంతులు అయ్యే విధంగా అలాంటి ఆత్మీయ జీవితాన్ని మనం సంపాదించుకోవాలి. మూడోది, జ్ఞానం సంపాదించుకోవాలి. సొలొమోను మహారాజు మనకు సాక్షిగా, ఎగ్జాంపుల్గా దేవుడు చూపిస్తాడు. మరొక మాట అక్కడ తిమోతి రాసిన పత్రిక 6:4 ఏంటంటే, అక్కడ 6:11 అన్నాడు, దైవజనుడు నీవైతే వీటిని విసర్జించి. అక్కడ దైవజనుడు అంటే విశ్వాసులైన ప్రతి ఒక్కరికి అది సంబంధిస్తున్న మాట. వీటిని నువ్వు అంటే ఆ ధనాశలో పడిపోకోకుండా, ధనాశ సమస్తమే కీడుకు మూలం కాబట్టి ఈరోజు మందిరాలు కూడా మానేసి, ఆదివారాలు కూడా మందిరాలు కూడా మానేసి, ధనాశ వ్యాపారాలని అటన్నిటని, లేకపోతే దేవుని మందిరాన్ని కూడా విడిచిపెట్టి మన లోకంలో చాలామంది తిరుగుతూ ఉన్నారు. కానీ దేవుని కోసం దేన్నైనా త్యాగం చేసేవారుగా మనం ఉండాలి. ఇక అంటున్నాడు, వీటిని విసర్జించమంటున్నాడు. విసర్జించి ఏం సంపాదించాలంట? నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికను సంపాదించుకున్నట్టుకు ప్రయాసపడము. ఇవి సంపాదించాలంట. ఈరోజు ఆధ్యాత్మికంగా ఒక వ్యక్తి నెమ్మదిగా ఉండాలంటే, ధైర్యంగా ఉండాలంటే ఇవి సంపాదించుకోవాలి. నీతి, భక్తి, విశ్వాసము, ప్రేమ, ఓర్పు, సాత్వికము. ఈరోజు కుటుంబాల్లో ప్రేమ, ఈరోజు ఆధ్యాత్మికంగా భక్తి, ఈరోజు విశ్వాసం, తర్వాత ఓర్పు, సహనం, సాత్వికం. దీన్ని మనం ఏమంటామంటే ఆత్మ ఫలాలు. గలతీ 5:22 అంటాడు, ఆత్మ ఫలమేమనగా. ఆ ఆత్మ ఫలాలు ఎవరైతే కలిగి ఉంటారో, అవి సంపాదించుకుంటారో, ఆ కుటుంబంలో నెమ్మది ఉంటుంది, ఆ గృహంలో ప్రశాంతత ఉంటుంది. అవి సంపాదించుకోవాలి. అందుకే ఈ రోజుల్లో మనం సంపాదించుకోవాల్సింది ఏంటంటే ఈ 4 విషయాలు. ఈ ఆత్మ ఫలాలు ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో, ఆత్మీయ మేలులు
ఇంకో పౌలు భక్తుడు అంటాడు, 1 కొరింథీ 14:1 అంటాడు, ప్రేమ కలిగి ఉంటకు ప్రయాసపడండి. ప్రేమ కోసం ప్రయాసపడమంటాడు. అంటే దైవికమైన ప్రేమ కలిగి ఉండడానికి ప్రేమ ఉన్నప్పుడు క్షమాపణ, దోషాలు కప్పిపుచ్చుకోవటం, తగ్గించుకోవటం, క్షమించుకోవటం, ఇవన్నీ దైవికమైన నియమాలు. ఈరోజు మనం సంపాదించుకోవాల్సిందంటే ఆత్మ ఫలాలు అంటే దేవుని వాక్యము ఎవరి హృదయంలో అయితే ఉంటుందో వారికి హృదయంలో నెమ్మది, ప్రశాంతత ఉంటుంది. కాబట్టి నా ప్రియమైన నా తోటి సహోదరులారా, ఈరోజు మన ఆత్మీయ జీవితంలో ముఖ్యంగా మనం సంపాదించుకోవాల్సిన విషయాలు ఏంటంటే దైవ భక్తి. ఆ భక్తి నీకు ధైర్యం తీసుకొస్తుంది. ఆ భక్తి నిన్ను శ్రమల నుంచి కాపాడుతుంది. ఆ భక్తి నిన్ను అభివృద్ధిలోకి తీసుకెళ్తుంది. అది నీకు లాభంగా దేవుడు చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. రెండోది, దేవుని ఏడో ధనవంతులుగా ఉండాలి. కానీ ఈ లోకంలో మనం ఎంత సంపాదించినా దేవుడు లేకుండా దేవుడు లేకుండా ఎంత సంపాదించినా అది మనకు వ్యర్థమే. అందుకే ఆయన మనం ఎరిగి రక్షణలో పొంది ప్రభు కొరకు సాక్షిగా మనం ఉండేవారు ఉండాలి. మూడోది, జ్ఞానం సంపాదించుకోవాలి. ఈరోజు సమాజంలో, సంఘంలో, కుటుంబాల్లో, భార్యాభర్తల మధ్య, బిడ్డల మధ్య, చదువులు, అన్ని విషయాలు జ్ఞానం సంపాదించుకోవాలి. ఆ జ్ఞానం కోసం అన్నాడు, నీ సంపాదన అంతా ఇచ్చి జ్ఞానం సంపాదించుకో. అంటే దాని అర్థం ఏంటంటే దేవుని పరిశుద్ధ గ్రంథం ఎవరి చేతిలో అయితే ఉంటుందో ఆ పరిశుద్ధ గ్రంథాన్ని ఎవరైతే ధ్యానం చేస్తారో ఆ కుటుంబంలో నెమ్మది, సమాధానం ఉంటుంది. అందుకని బైబిల్ చదవటం వల్ల మంచి జ్ఞానం వస్తుంది, మంచి ఆలోచన వచ్చింది. ఒక ఆయన అనస్థీషియా ఒక వ్యక్తి ఒకరోజు బైబిల్ వాక్యం చదువుతున్నాడు ట్రైన్లో. ఆ ఆది కాండంలో ఎలాగ ఆదాము గాఢనిద్ర కలుగజేసి ఆ ప్రకటనకు తీసేయడని ఆలోచన చేసి బైబిల్ చదువుతున్నప్పుడు ఆయనకు ఒక ఆలోచన దేవుడు ఇస్తే అప్పుడు ఆయన మత్తు మందును కనిపెట్టాడు. ఆయన పేరే ఆ అనస్థీషియన్గా నామకరణం జరిగింది. ఎంత గొప్ప ఆలోచన! ఈరోజు ఏది కొనుక్కున్నా, ఏ వస్తువు ఎవరైతే కనుక్కున్నారో అది వాళ్ళ వెనకాల ఒక హిస్టరీ ఉంది. ఇది ఎలా కనుక్కున్నావా అంటే బైబిల్ చదవటం ద్వారా జ్ఞానం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనకు కావాల్సింది జ్ఞానం. తర్వాత ఆత్మ ఫలాలు సంపాదించుకోవాలి. ఇవి మనం సంపాదించుకుని మన భక్తిని మనం కాపాడుకుంటూ ముందుగా ఆత్మీయతలో మనం వర్ధిల్లే వరకు ఉండాలని కోరుకుంటూ దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించినగాక. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ నమ్మకమైన ప్రియ పరలోకపు తండ్రి, ఇగో సనైనా నీ మాటలు వింటూ నీ బిడ్డలందరూ దీవించండి, ఆశీర్వదించండి. ఈరోజు మేము ఏమి సంపాదించుకోవాలో నీ లేఖనాల ద్వారా మాతో మాట్లాడుతున్నాం. దైవభక్తి గొప్ప లాభసాధనంగా ఉంటుందంటున్నాం. అవునయ్యా, అది మా ఆత్మీయ జీవితానికి మేలుకరంగా ఉంటుంది. భక్తిని సంపాదించుకోవాలి, కానీ ఈ లోకంలో ఉన్న వాటి కోసం పోకలాడితే మనశ్శాంతి ఉండదని, అది నాశనంలోను, నష్టంలోను, ఉరిలోకి తీసుకెళ్తుందని నీ లేఖలు సెలవిస్తున్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా భక్తిని సంపాదించుకునే బాధ్యత మాకు దయచేయండి. రెండవది, నీలో ధనవంతులుగా ఉండేవారుగా మమ్మల్ని ఉంచండి. నువ్వు లేకుండా ఈ లోకంలో మేము ఏమి సంపాదించేస్తున్నాయో కానీ నీవు ఉంటే సమస్తము ఉన్నట్టే. అందుకే నీలో మేము ధనవంతులుగా ఉండేదాన్ని సంపాదించే బాధ్యత ఇచ్చేయండి. మూడవది, జ్ఞానం సంపాదించుకునేవారుగా మమ్మల్ని ఉంచండి. అవునయ్యా, జ్ఞానవంతుల ఇల్లును కట్టుకుంటుందయ్యా, జ్ఞానవంతుడి కుటుంబము ఆశీర్వదించబడుతుంది అయ్యా. ఆ జ్ఞానము మాకు దయచేయండి. నాలుగవదిగా నేను ఆత్మ ఫలాలు అయ్యా, వీటిని సంపాదించుకోమని పౌలు భక్తులు తిమోతి సెలవిచ్చినట్టుగా నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పు, సాత్విక సంపాదించుకు ప్రయాసపడి ఆధ్యాత్మికంగా జీవితంలో ముందుకు వెళ్ళడాన్ని తగిన ఆ యొక్క ఆత్మ ఫలాలతో నింపండి. ఆత్మ ఫలాలు ఎప్పుడైతే నింపబడతామో ఆత్మ వరాలు మాలో క్రియేట్ అవుతాయినైనా అలాంటి ఆత్మ ఫలాలతో మమ్మల్ని నింపమని ప్రార్థన చేస్తున్నాం. ఈ వాక్యం వింటున్న ప్రతి సహోదరుని దీవించి ఆశీర్వదించండి, వారి కుటుంబాలు దీవించండి. ఇగోనైనా ఈరోజు ఏమి సంపాదించుకోవాలో, ఏమి కలిగి ఉండాలో అవి కలిగి ఉండి ఆధ్యాత్మిక ముందుకు వెళ్ళటానికి అట్టి కృప ప్రతి కుటుంబానికి దయచేయమని, వారి అవసరతలు, అక్కర్తలు అన్నింటిలో సమృద్ధమైన ఆశీర్వాద దీవెన దయచేయమని, నువ్వే మహిమ తెచ్చుకోమని, విత్తబని వాక్యం నీరు కట్టి ఫలింపు చేయమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.
ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.